నమస్తే. మరి సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి 30వ వార్డు మనీషా గారిని బలపరిచారు. మరి వారు గడప గడప ప్రచారంలో తిరుగుతున్నారు. మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఇస్తున్నారో వారి మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ వార్డ్ కౌన్సిలర్గా నేను నిల్చున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి 30వ వార్డు. సో ఈసారి మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి 8 కోట్ల బడ్జెట్ రిలీజ్ అయితే అయ్యింది. అయితే దాని నుంచి మనకి ఏవైతే జరుగుతాయో కార్యక్రమాలు లైక్ రోడ్లు కానీ, మున్సిపల్ పనులు ఏవైతే మోరీలు ఉంటాయి, లైట్లు ఉంటాయి కదా, అవన్నీ కంపల్సరీగా డెవలప్మెంట్ జరుగుతుంది అనేసి హామీలు ఇస్తున్నాము. సో తప్పకుండా అందరూ ఓట్ చేయండి, గెలిపించండి. మన ఓటు. నేను మాజీ కౌన్సిలర్ వెంకటరాజును. ఇంతకుముందు గత ప్రభుత్వము ఏ అయితే అభివృద్ధి పనులకు నోచుకొని ఉండెనో, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనుల కోసం మా నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో మాకు ఈ వార్డుకు 8 కోట్ల రూపాయలు, అంటే ఈ వార్డుకు అని కాదు, మన సంగారెడ్డి మున్సిపాలిటీకి 8 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అందులో కొన్ని వర్కులు నాకు 2,55,00,000 రూపాయలు మా జగ్గారెడ్డి సహకారంతో మేము అభివృద్ధి పనులు చేస్తున్నాము. హెచ్ఎండి వర్కుల నుంచి మాకు అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. అట్లా ఇంకా వేరే వేరే మా వార్డులో ఉన్న సమస్యలని మేము మా నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సహాయ సహకారాలతో మేము ఇంకా అభివృద్ధి చేస్తామని అందరికీ యావత్ మా వార్డు ప్రజలకు మేము హామీ ఇస్తున్నాము. మా ప్రచారానికి మా స్పందన ప్రజల్లో వాళ్ళే మనకు ఆశీర్వదిస్తున్నారు. మా పాపకు వాళ్ళ ద్వారా మాకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయని మేము అనుకుంటున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పనులపైన కూడా వీరు ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు. మరి సంగారెడ్డి పట్టణంలో ఇప్పటికే మన 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసే విధంగా మన జగ్గారెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 38 కౌన్సిలర్లను గెలిపించుకుంటే 8 కోట్లతో సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని కూడా వారు చెప్పినట్టుగా మనకు కౌన్సిలర్ అభ్యర్థి మనీషా గారు తెలపడం జరిగింది. కెమెరామెన్ షఫీతో పవన్. ఓకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బ్యాలెట్ పేపర్లో 3వ సంఖ్య మనది. హస్తం గుర్తుకి ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. వార్డ్ నెంబర్ 30. నేను మనీషాని కౌన్సిలర్గా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి నిల్చున్నాను. 30వ వార్డు ప్రజలందరికీ నా విన్నపం, నన్ను గెలిపించాలిగా కోరుకుంటున్నాను. వార్డ్ నెంబర్ 30 నుంచి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి నిల్చున్నాను. ఈసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.